మతిలేని దౌర్జన్యంతో మీడియా ప్రతినిధులపై దాడులు చేస్తూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తప్పులు నిలదీయడం మీడియా వంతు, తప్పులు పరిష్కరించడం అధికారుల వంతు. అంతిమంగా ప్రజలు బాగు కొరకే ఈ రెండు వర్గాలు పనిచేస్తాయి. కానీ అధికారులు మాత్రం అత్యుత్సాహంతో తంతుకుపోతున్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా ప్రశ్నించే గొంతులను నులిమే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధులైన జర్నలిస్టులపై దాడులకు తెగబడుతున్నారు. అధికారులు ఈ దురుసు ప్రవర్తన మధ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? అయితే అధికారులు అడ్డగోలు చేష్టలతో మీడియా ప్రతినిధులపై దాడికి యత్నించిన ఘటన ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో హాట్ టాపిక్ గా మారింది. అధికారుల మతిలేని పాకడలపై మీడియా మండిపడుతుంది. వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ శుక్రవారం జీడిమెట్ల ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలో రామ్రెడ్డి నగర్ నుండి సుచిత్ర జాతీయ రహదారి వరకు 100 అడుగుల వెడల్పుతో నిర్మించబోయే ప్రధాన రహదారి పనులను సమీక్షించారు. ఇది ఫాక్ సాగర్ చెరువు పక్కగా వెళుతుంది. అలాగే జీడిమెట్ల వైపు లైన్ రోడ్లో గల స్టీల్ బ్రిడ్జి పరిస్థితిని కూడా కమిషనర్ పరిశీలించారు. అయితే ఈ అభివృద్ధి పనులు జన జీవనానికి మేలు చేసే విధంగా ఉండాలని, నాణ్యతతో పనులు జరగాలని కమిషనర్ సూచించారు. మరోవైపు ఫాక్ సాగర్ చెరువు కబ్జా గురైందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యటన నిమిత్తం వచ్చిన స్థానికులు అక్రమాలపై, కబ్జాకు గురవుతున్న చెరువుపై కమిషనర్ను నిలదీశారు. సుమారు 480 ఎకరాల విస్తీర్ణం గల ఫాక్ సాగర్ చెరువు పరిసరాల్లో పెద్ద స్థాయిలో అక్రమ కబ్జాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ముఖ్యంగా చెరువు నుండి వెళ్లే నాలాలు పూర్తిగా బ్లాక్ చేయబడి వాటిపై నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారని, వారి అవినీతిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. ఈ సంఘటనలు జరగకుండా వాటిని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులు ఇరిగేషన్ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. స్థానికుల ఆవేదనను లైవ్ కవరేజ్ చేస్తున్న పత్రికలు, టీవీ ఛానళ్ల విలేకరులపై అధికారులు దురుసుగా ప్రవర్తించారు. కొందరి మొబైల్ ఫోన్లను లాక్కొని విసిరేశారు. మీడియా స్వేచ్ఛను అణచివేతకు ఇది ఒక ఉదాహరణగా మారింది. అంతేగాక మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగినప్పుడు అధికారులు తీరు మరింత ఘర్షణాత్మకంగా మారింది. అధికారిక హోదాలో ఉండి ఉందాగా ప్రవర్తించాల్సిన వారి నుంచి ఇలాంటి తీరును ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సంఘటనలపై పలు సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమ కబ్జాలను అణచివేయాలన్న మీడియాపై దాడి చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చెరువులో ప్రజల సంపత్తి, వాటిని కాపాడాల్సిన వారు కబ్జాదారుల వైపు మొగ్గు చూపితే ఎలా అంటూ మండిపడుతున్నారు. మీడియాపై దౌర్జన్యం ప్రజాస్వామ్యంపై దాడిగా భావించాలని ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ కమిషనర్
కర్ణన్ తన పర్యటనలో వచ్చిన ఫిర్యాదులను పట్టించుకుంటేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఒకవైపు అభివృద్ధి పనులు జరగడం అవసరం అయితే మరోవైపు ప్రకృతి వనరులను, చెరువులను కాపాడడం కూడా సమానంగా ముఖ్యం. అయితే మీడియా స్వేచ్ఛకు భంగం కలగకుండా మరోసారి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బాధిత మీడియా ప్రతినిధులు కోరారు.